ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్విదశకాండం, యెహోషువ ఏర్పాట్లు, రూతు, సమూయేలు, 2 సమూయేలు, మొదటి రాజులు, 2 రాజులు, మొదటి దంతలు, 2 దినవృత్తాలు, ఎజ్రా, నెహెమీయా, ఎస్తేరు, యోబు, గణం, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, యెరెమీయా, ఎలాప, యెహెజ్కేలు, దానియేలు, ఏబూలి, ఆమోసు, బుద్దా, ఓనమీక, సమము, హబక్కూకు, జకర్యా, హగ్గై, మలాకి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరద వలె భక్తిహీనులు పొర్లిన్, వరద వలె భక్తిహీనులు పొర్లిన్. వదలక నన్ను ఎడబాయని దేవ, వదలకు నన్ను ఎడబాయని దేవ. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. దేవుని వాక్య భాగం చదువుకుందాం. ముందుగా 128వ కీర్తన 4వ చరణాన్ని చదువుదాం. 128వ కీర్తన 4వ చరణం. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైన సమయంలో ప్రభువా, కొద్ది నిమిషములు మీరు మాతో మాట్లాడి నీ బిడ్డలకు కావలసినటువంటి వర్తమానమును మీరే అనుగ్రహించి అందించుమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. దేవనామమును మీ ఎల్లరికూ శుభములు కలుగును గాక, ఆమెన్. అందరూ బాగున్నారమ్మా? ఓకే, చాలా సంతోషం. దేవుడు మరొక పర్యాయము వాక్యాన్ని అందించేటటువంటి గొప్ప భాగ్యం నాకు ఇచ్చాడు. వినేటటువంటి గొప్ప భాగ్యం మీకు కూడా అనుగ్రహించాడు ఆయన. చాలా సంతోషం. మరి మనం ఎప్పుడూ కూడా ఇష్టపడేది ఏమిటంటే, దేవుడు మమ్మలను ఆశీర్వదించాలండి, అందుకు మేము ఏం చేయాలండి అని అనేవారు చాలామంది ఉంటారు. అంటే ఎక్కువ ప్రజలందరూ కూడా ఇష్టపడేటటువంటి మాట ఏమిటంటే ఆశీర్వాదము. ఆశీర్వాదం మాకు కావాలి. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే, ఆశీర్వాదము కావాలంటే ఏం చేయాలి, దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి. ఇదే ఈరోజు మన అంశముగా దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట, 24వ అధ్యాయము 1వ వచనము, ఆదికాండము. చాలా అద్భుతమైనటువంటి మాట. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనములో మనం చూస్తున్నాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను అని రాయబడింది. అన్ని విషయాలలో కూడా అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. కొన్ని విషయాలలో ఆశీర్వదించి కొన్ని విషయాలలో ఆశీర్వదించకుండా ఉండలేదండి. అబ్రహాము జీవితంలో అన్ని విషయాల్లో కూడా ఆశీర్వాదము లభించింది. ఇప్పుడు మనం అబ్రహాముని అడిగితే అబ్రహాము చెబుతాడు, ఓ అబ్రహామా, దేవుడు అన్ని విషయాల్లో నిన్ను ఆశీర్వదించాడు ఎందుకయ్యా అంటే, ఆయన అంటాడు కదా, ఇదిగో నేను ఈ పనులు చేశాను, అందుకే దేవుడు నన్ను ఆశీర్వదించాడు, మీరు కూడా నాలా చెయ్యండి, ఖచ్చితముగా దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు అని ఆయన స్పష్టంగా చెబుతాడు.
అంటే దేవుని యొక్క ఆశీర్వాదం మనకు కావాలంటే దేవునికి నచ్చే విధముగా మనం ఉండాలి, దేవుడు మెచ్చుకునే విధముగా మనం ఉండాలి, దేవునికి ఇష్టలుగా మనం మారాలి. మన జీవిత విధానం అంతా కూడా దేవుని ప్రణాళికలోనికి వెళ్ళాలి. ఆయన ఏం చెప్పినా కానీ సిద్ధపాటు కలిగి ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయడానికి మనము నిర్ణయించుకుని ముందుకు సాగితే, ఏం చెప్పినా కానీ నీ చిత్తము ప్రభువా అని మనం అనగలిగితే ఖచ్చితముగా ఆశీర్వాదము మీ వెంట వస్తుంది. ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదము లేదు అంటే కనుక ఒకటే కారణం, నీవు దేవుని యొక్క చిత్తాన్ని చేయకుండా నీ ఇష్టాన్ని నీ చిత్తాన్ని జరిగిస్తున్నావేమో, అందుకనే ఆశీర్వాదము నీకు రావటం లేదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అని లేఖనములో స్పష్టముగా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఐశ్వర్యం ఏంటి? ఇక ఆశీర్వాదమే లేకపోతే ఇక ఐశ్వర్యం ఎలా వస్తుంది? మరి ఈరోజు అందరూ కోరుకునేది ఆశీర్వాదమే కదా. వాక్యం ఇచ్చినటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఆశీర్వాదము కావాలి అంటే మీరు 3 పనులు చేస్తే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఎంత గొప్ప విషయం ఇది! 3 పనులు చేయవలసినటువంటి బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. దేవుడు వారిని ఇలాగూ ఆశీర్వదించెను అని మొట్టమొదటిగా ఆదికాండంలోనే మనం చూస్తూ ఉన్నాము. ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనం మనం పరిశీలన చేస్తే దేవుడు వారిని ఆశీర్వదించెను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనిడి. ఏమిటి? ఎలా ఆశీర్వదించాడు అంటే ఫలింపు, అభివృద్ధి, విస్తరించడము అని 1వ అధ్యాయము 28వ వచనంలో ఆశీర్వాదం మనకు కనబడుతుంది. అద్భుతం ఏమిటి అంటే కనుక 1:28లో ఆశీర్వాదం గురించి దేవుడు మొట్టమొదటిగా చెబితే 128వ కీర్తనలో యెహోవాయందు భయభక్తులు కలిగిన వారు ఈలాగు ఆశీర్వదింపబడుదురని రాయబడింది. 128వ కీర్తన. అక్కడ 1:28లో మనం చూసాము. ఇక్కడ 128వ కీర్తన అంతా కూడా ఏమిటంటే ఆశీర్వాదానికి సంబంధించినటువంటి కీర్తనే. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదింపబడును. అంటే నీ జీవితంలో ఆశీర్వాదము కావాలి అంటే నీవు చేయవలసినటువంటి పని ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. భయం ఉంటే భక్తి ఉండలేదు, భక్తి ఉంటే భయం ఉండట్లా. నీ జీవితంలో ముందు దేవుడంటే భయము ఉండాలి, దైవ భయము కలిగి నీవు జీవించాలి. దేవుడంటే అసలు కొద్ది కూడా భయం లేకుండా ఎవరిష్టానుసారముగా ఎవరి చిత్తానుసారముగా భయం లేకుండా ముందుకు సాగిపోయేవారు ఈ సమాజంలో అనేక మంది ఉన్నారు. కానీ మనము దేవుని కలిగి ఉన్నాము. దేవుని కలిగి ఉండడం మాత్రమే కాదు, దేవుని సేవించే వారముగా ఉన్నాము. కాబట్టి మనము ఖచ్చితముగా ఆయన యందు భయము కలిగి జీవించాలి. ఉన్నావా భయము కలిగి? సమయమునకు మందిరానికి రాకపోవడము, దానిలో నీ దేవుడంటే నీకున్న భయం ఏంటో బయటపడిపోతుంది. చాలామంది మందిరానికి వెళ్ళేటువంటి సమయం విషయంలో నిర్లక్ష్యం చేస్తారు. 10 గంటలకు ఆరాధన అంటే 11 గంటలకు వెళతారు, 12 గంటలకు వెళతారు. దానిలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అంటే వాళ్ళకు కుదరక కాదు, కావాలనే. ఒకవేళ నువ్వు కూడా అలా వెళ్తున్నావేమో, నిర్లక్ష్యము వస్తుంది అంటే ఆయన అంటే భయం లేకుండా ఉంటేనే నిర్లక్ష్యం వస్తుంది. ఆయన అంటే నీకు భయం ఉంటే ఖచ్చితముగా 10 గంటలకు ఆరాధన అంటే 9:30కే వెళ్ళి కూర్చోవచ్చు. అది మరి నీకు ఆశీర్వాదం కావాలంటే నీవు ఆయన యందు ఏం కలిగి ఉండాలి? భయము కలిగి ఉండాలి. అలాగే ఆయన యందు భక్తి కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగూ ఆశీర్వదించబడునని చెప్పి చాలా స్పష్టముగా ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అధ్యాయం ఓపెనింగ్లోనే 128వ కీర్తన స్టార్టింగ్లోనే చెబుతున్నటువంటి మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. ఏమండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం మాత్రమే కాదండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన కష్టార్జితం మనం అనుభవిస్తాము. మనం కష్టార్జితము అనుభవించకుండా వెళ్ళిపోతుంది బయటకు అంటే కారణం ఒకటే, ఆయన యందు భయభక్తులు కలిగి నీవు జీవించట్లేదని విషయము గమనించాలి. ఎంత సంపాదించినా కానీ సంపాదన అంతా కూడా చిల్లు సంచులో వేసినట్టుగా బయటికి వెళ్ళిపోతుందంటే కారణం ఒకటే, నీవు దేవుని యందు సరైనటువంటి భయము కలిగి లేవు అని, సరైనటువంటి భక్తి జీవితము నీలో లేదని అక్కడ డిక్లేర్ అయిపోతుంది. జాగ్రత్త దైవ జనాంగమా, వాక్యం ఇచ్చినటువంటి దేవుని పిల్లలారా,
నీ జీవితంలో ఆశీర్వాదము కావాలి అని నువ్వు కోరుకుంటున్నావు కనుక ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు చేయవలసినటువంటి పని ఒకటే, మొదటగా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు. భక్తి విషయంలో ఎక్కడా తగ్గొద్దు, భయం విషయంలో ఎక్కడా తగ్గొద్దు. మనం అనేక వాటికి భయపడుతూ ఉన్నాం, కానీ భయపడవలసినది ఒక విషయానికే, ఆయనకే మనం భయపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎన్నో రీతులుగా భయం పడుతూ ఉంటాం, కానీ దేని విషయం కూడా మనం భయపడవలసిన అవసరం లేదు, దేని గురించి మనం చింతించవలసిన అవసరం లేదు. భయపడవలసింది ఆయనకు మాత్రమే. కాబట్టి ఆయన యందు భయము కలిగి ఉండాలి, అలాగే ఆయన యందు భక్తి కలిగి మనము జీవించాలి. నిజమైనటువంటి భక్తి చేయాలి. నటనా భక్తి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, వేషధారణ భక్తి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎవరో చూస్తున్నారని భక్తి చేసేవారు ఉన్నారు, ఎవరో చూస్తున్నారని ప్రార్థన చేసేవారు ఉన్నారు, ఎవరో చూస్తున్నారని వాక్యము వినేవారు ఉన్నారు, ఎవరో చేస్తున్నారని చేసేటటువంటి భక్తి కూడా ఉంది. ఎవరో చూసే భక్తి, ఎవరో చేసే భక్తి మనం అనుసరిస్తే కనుక అలాంటి భక్తి వల్ల మీకు ఒరిగేదేమీ ఉండదు, దానివల్ల లాభం ఏమీ లేదు. భక్తి చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి విషయములో మనము చాలా జాగ్రత్తగా జీవించాలి. వేషధారణతో కూడినటువంటి భక్తి ఎందుకు పనిచేయదు? మన భక్తి ఆయనతో మమైకమయ్యే భక్తి అయి ఉండాలి. స్థిరమైనటువంటి భక్తి మనము చేయవలసిన వారమై ఉన్నాము. కాబట్టి భయభక్తులు కలిగిన వారికి వచ్చే ఆశీర్వాదము, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. దేవుడు చెబుతున్నాడు కదా, 1:28 ఆదికాండములో మీరు ఫలించండి అంటున్నాడు. అంటే ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. అప్పుడు అంటున్నాడు కదా, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. అక్కడతో ఆపట్లేదండి. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు, నీ పిల్లలు నీవు చూచెదవు. ఇది విస్తరించడం అన్నమాట. అంటే ఆదికాండం 1:28 ఏదైతే చెప్పాడో దేవుడు, అది 128వ కీర్తనలో దాన్ని ఫలింపు మనం చూస్తూ ఉన్నాం. నీవు ఫలించాలన్నా, విస్తరించాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, ఇటు శారీరక పరంగా కావచ్చు, ఆత్మీయ పరంగా కావచ్చు, నీవు చేయవలసిన పని ఒకటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనలో మనమందరము కూడా ఒదిగిపోతే ఖచ్చితముగా దేవుని యొక్క ఆశీర్వాదము మనకు వస్తుంది. ఆశీర్వాదము కావాలని వాక్యం వింటూ ఉంటే కనుక నీకు ఒక శుభవార్త, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఖచ్చితముగా నీ జీవితంలో ఆశీర్వాదము ఉంటుంది. దీనికి పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక వ్యక్తిని మీకు ఉదాహరణగా చూపిస్తాను. ఈ వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు కనుకనే ఎంతో ఆస్తి కలిగిన వాడుగా, గొప్పవాడుగా, పేరు ప్రఖ్యాతులు గాంచిన వాడుగా, చరిత్రలో నిలిచిపోయినటువంటి వాడుగా, మహాభక్తుడుగా, దేవుని యొక్క సాక్ష్యము కలిగిన వాడుగా, దేవుడే ఇతని గురించి అద్భుతమైన సాక్ష్యాన్ని చెప్పినట్టుగా కనబడుతూ ఉన్నాడు. ఆయన చేసిన పని ఒకటే, భయభక్తులు కలిగి ఉన్నాడండి. ఎవరు చెప్పమంటారా? ఆయన తెలిసింది కదా ఎవరో, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము చదివితే, ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడై ఉండి చెడుతనమును విసర్జించాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు. గర్భఫల విషయమై 10 మంది సంతానం ఆయనకి. అంత మాత్రమే కాదండి, అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారు గలవాడే అతనికి ఆస్తిగా ఉండెను. తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉన్నాడు. ఒక వ్యక్తి ఎప్పుడు గొప్పవాడవుతాడు అంటే కనుక దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటేనే వ్యక్తి గొప్పవాడు అవుతాడు. ఇస్సాకు అనేటటువంటి వ్యక్తిని మనం గమనించినట్లయితే కనుక అబ్రహాము కుమారుడు ఇస్సాకు కూడా ఆ ఊరిలో గొప్పవాడుగా పిలువబడ్డాడు. కారణం ఏమిటంటే ఇస్సాకు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దైవ చిత్తాన్ని జరిగించేవాడుగా, దేవుని చిత్తాన్ని జరిగించేవాడుగా, దేవుని నిర్ణయాన్ని, దేవుని ఉద్దేశాన్ని ఆయన మరి పాటించేవాడుగా ఉన్నాడు. గనుకనే ఆ కాలములో ఇస్సాకు కూడా ఇదే ఆశీర్వాదం పొందుకున్నాడు. దేశము కాని దేశములో, పరాయి దేశంలో కరువు సమయంలో ఆయన విత్తనము వేయగా అది 100 అంతల ఫలము ఫలించినట్టుగా చూసారా?
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీ జీవితం ఫలిస్తుంది. నీ జీవితంలో ఫలాలు లేవని, నా జీవితం ఏమిటి ఇలాగైపోయింది, నాకు ఉద్యోగం లేదేమిటి, వివాహము కావట్లేదు, పిల్లలు పుట్టడం లేదని ఈ వాక్యం వింటున్నటువంటి ఓ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలకించండి. నీ జీవితంలో గర్భఫలము కావాలన్నా, నీ జీవితంలో ఫలింపు కావాలన్నా, నీ జీవితంలో ఆశీర్వాదం కావాలన్నా, నీ జీవితం బాగుపడాలన్నా, నీ జీవితంలో నూతన కార్యాలు జరగాలన్నా, నీ జీవితంలో ఉన్నటువంటి చెడంతా పోవాలన్నా, నీ జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు, కష్టాలు, ఇరుకులు అన్నీ పోవాలంటే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. ఖచ్చితముగా నీ జీవితము ఆశీర్వాదానికి నిలయమైపోతుంది. నీవు గొప్ప సాక్షిగా నిలవబడతావు. దీంట్లో ఏమాత్రము కూడా తిరుగులేదు. నీవు చేయవలసిన పని ఒకటే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. అలా జీవిస్తే నీ జీవితంలోనికి ఆశీర్వాదం పరిగెత్తుకొస్తుంది. అప్పుడు నీవు గొప్పవాడు అవుతావు. ఇస్సాకు అలాగే ఆ దేశంలో గొప్పవాడైపోయాడు. సామాన్యమైన విషయమా ఇది? పరాయి దేశం, అది దేశం కాని దేశంలో గొప్పవాడవడం అంటే మామూలు విషయం కాదండి. మరి నీ దేశంలో ఉన్నావు, నువ్వు నీ ప్రాంతంలోనే ఉన్నావు, నీ ఊరిలోనే ఉన్నావు, నీ ఇంటిలోనే ఉన్నావు. మరి నీవు ఎప్పుడు గొప్పవాడవుతావు? నీకు ఎప్పుడు ఆశీర్వాదం వస్తుంది? ఎప్పుడు తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదం వస్తుంది. ఇక్కడ యోబు జీవితంలో కూడా అదే జరుగుతూ ఉంది. ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు కనుకనే ఆస్తి ఉంది. ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే సంతానం ఉంది. ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టే అనేక మంది పనివారితో ఉన్నాడు. ఆయన కింద అనేక మంది పని చేస్తూ ఉన్నారు. వారిని పోషిస్తూ ఉన్నది ఎవరు అంటే యోబే. ఎంత ధన్యత చూడండి. అక్కడ తూర్పు దిక్కున ఉన్నటువంటి జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ గొప్పవారు కనబడుతూ ఉన్నారు. అంటే యోబు ఆశీర్వాదానికి ఉన్న కారణం ఏమిటయ్యా అంటే భయభక్తులు కలిగి ఉన్నాడు. ఉంటావా మరి భయభక్తులు కలిగి? ఉండాలి. అలా ఉన్నాడు కాబట్టే ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యం ఆయన పొందుకున్నాడో మనం గమనించాలి. ఒకరోజు సాతానుతో దేవుడు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. ఎవరి విషయంలో అంటే యోబు విషయంలో. 8వ వచనం, 1వ అధ్యాయం 8వ వచనం యోబు గ్రంథం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. ఇదండి యోబుకు ఉన్నటువంటి సాక్ష్యం. నా యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడని చెబుతా ఉంటే అప్పుడు సాతాన్ అంటుంది కదా, యోబు ఓరక ఏ దేవుని యందు భయభక్తులు కలవాడాయనా? నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివే. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవిప్పుడు నీ చేయి చాచి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల నీ ముఖము ఆ యోబు చూడనే చూడడు అని సాతాను ఛాలెంజ్ వేస్తావు. అప్పుడు దేవుడు అంటాడు కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ యోబు అలా చెయ్యడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్లనే యోబు ఎంతలా దీవించబడ్డాడని ఇక్కడ స్పష్టముగా వాక్యములో మనం చూస్తున్నాం. దైవ జనాంగమా, నీ జీవితము ఎప్పుడూ కూడా ఎండిపోయినట్టుందని ఆలోచన చేస్తూ బాధపడుతున్నావు కదా. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యో నాకు ఉద్యోగం లేదే, నా బ్రతుకు ఎలాగా, ఇల్లు గడవడం లేదే, పూట గడవడం లేదని చాలా దిగాలుగా కూర్చుని వింటున్నావు ఈ వాక్యం కదా తల్లి. ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించు. నీ జీవితంలో ఖచ్చితముగా నీవు మార్పు చూడబోతూ ఉన్నావు. ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ కన్నీటిని నాట్యముగా మార్చివేయడానికి ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు. టీవీ తిప్పుతూ ఉన్నావు, ఇదిగో వాక్యము సరిగా వచ్చింది నీ దగ్గరకు. నీతో మాట్లాడడానికే ఆయన ఈ సమయానికి నిన్ను టీవీ మీద కూర్చోబెట్టాడు. వింటున్నావా తల్లి? బాధపడమాకు. నీకున్నటువంటి కష్టాన్ని, నీకున్నటువంటి బాధను, బలహీనతను ఆయన గుర్తించాడు. ఆయన చూచాడమ్మా, ఆయన చూచాడు. నీ కన్నీటిని నాట్యముగా మార్చివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? భయభక్తులు కలిగి జీవించు. యోబు జీవితంలో అదే జరిగింది. సాతాను చెలరేగింది, అన్నీ పోయినాయి. కానీ యోబు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించగా, ఆయనకు ఉన్నటువంటి యథార్థతను విడిచిపెట్టకుండా దేవుణ్ణి పట్టుకునే ఉన్నాడు గనుక అన్నీ పోయినా కానీ మరలా యోబు అన్నీ సంపాదించుకున్న వాడిగా, అన్నీ వచ్చినట్టుగా
రెండంతల ఆశీర్వాదము. 7,000 గొర్రెలు 14,000 గొర్రెలుగా మారిపోవడం. ఇలా డబల్ ఆశీర్వాదంతో యోబు ముందుకు సాగాడు. కారణం ఒకటే, యోబు గారు మీకు ఆశీర్వాదానికి గల కారణం ఏంటయ్యా అంటే, ఆయన అంటాడు కదా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, బలహీనం వచ్చినా, ఏమొచ్చినా కానీ నేను నా దేవుణ్ణి విడిచిపెట్టలేదు, భయభక్తులు విడిచిపెట్టలా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాను కాబట్టి నేను ఈ విధముగా ఆశీర్వాదం పొందుకున్నానని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. కావాలా నీకు ఈ ఆశీర్వాదం? కావాలా నీకు ఈ ఆశీర్వాదం అంటే ఆయన యందు భయభక్తులు కలిగి జీవించు. అంతే, దేవుడిని ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప మేలు ఆయన నీకు ఇస్తాడనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదండి, పేతురు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే కనుక ఇదే యోబు గురించి మరి 42వ అధ్యాయం, అంతా పోయిన తర్వాత దేవుడు మరలా ఎందుకు యోబును ఆశీర్వదించాడు అంటే కనుక ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదం చదువుకుందాం. 42వ అధ్యాయము 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ఎందుకు అంత ఆశీర్వాదం అంటే భయభక్తుల విషయంలో యోబు ఎక్కడా కూడా తగ్గలేదు. యోబు ఇంకా దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి, ఇంకను అధికముగా ఆయన్ను ఆరాధించినటువంటి చరిత్ర యోబుకు ఉంది కనుకనే యోబు మరింత ఆశీర్వాదానికి కారకుడుగా మిగిలిపోయాడు. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూస్తే ఇక్కడ కూడా ఆశీర్వాదం గురించి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలవబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. ఆశీర్వాదానికి వారసులవడానికి మనం పిలవబడ్డాం. మన కోసము ఆశీర్వాదము ఉంది. ఆశీర్వాదానికి మనం వారసులుగా ఉన్నాము. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి మనము జీవిస్తే ఆశీర్వాదము మన వెంట వస్తుంది. భయభక్తులు కలిగి ఉండాలి. రెండవదిగా, నీకు ఆశీర్వాదము కావాలంటే ఆయన మాట వినేవారముగా మనం ఉండాలి. ఎవరైతే ఆయన మాట వింటారో వారి జీవితము ఆశీర్వాదానికి నిలయముగా మారిపోతుంది. దానికి ఉదాహరణ ఎవరు అంటే అబ్రహాము గారే. అబ్రహాము ప్రతి విషయంలో కూడా దేవుని మాట విన్నవాడుగా కనబడుతున్నాడు. ఆయన దేవుని మాట విన్నాడు గనుకనే ఆశీర్వాదము. అబ్రహామా, నీ ఒక్కగానొక కుమారుడని ఇస్సాకు నాకు బలిగా ఇవ్వి అని అడిగితే చిత్తం ప్రభువా అని తన కుమారుని ఇవ్వడానికి కూడా ముందుకు వెళ్ళినటువంటి అబ్రహాము జీవితంలో ఆశీర్వాదానికి గల కారణం ఏమిటంటే అదే. మరి ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదము కావాలి అంటే నీవు దేవుని మాట వినేటటువంటి వాడముగా ఉండాలి. వింటున్నావా దేవుని మాట అంటే కనుక? వింటున్నారా? కొన్ని విషయాలు విని కొన్ని విషయాలు విడిచిపెట్టడం కాదు, అన్ని విషయాలు కూడా చిత్తం ప్రభు అనేటటువంటి మనస్సు మీకుంటే ఖచ్చితముగా అబ్రహామును ఆశీర్వదించిన దేవుడే, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడే, యాకోబును ఆశీర్వదించిన దేవుడే, యోసేపును ఆశీర్వదించిన దేవుడే నన్ను నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన పక్షవాది కాదు, ఆయన అందరినీ ఆశీర్వదిస్తాడు. కానీ మన క్రియలు సరిగా ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి మనము జీవించాలి. అంత మాత్రమే కాదు, ఆయన మాట మనం వింటే కనుక ఆశీర్వాదాలన్నీ కూడా మన వెంట వస్తాయి. 22వ కీర్తన 22వ అధ్యాయం ఆదికాండము 18వ వచనం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. మాట వింటే శ్రేష్టమైన దీవెనండి. నువ్వు మాట వింటే చాలు. ఈ నా మాటలు అన్నీ విని ఆ చొప్పున జరిగించినట్లయితే ఈ దీవెనలన్నీ నీకే అంటాడు ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో. కాబట్టి ఆయన మాట వినాలండి. ఆయన మాట వినేవారముగా మనం ఉండాలి. నిర్లక్ష్యము చేసేవారముగా మనం ఉండకూడదు. దేవుని మాట విని ఆ మాట చొప్పున మనము ముందుకు సాగితే అన్ని విషయాలలో అబ్రహాము ఆశీర్వాదం పొందుకున్నాడు. ఎందుకు అంటే కనుక దేవుని మాటను పట్టుకొని ఆయన జీవించాడు. ఆయన వినడానికి ముందుగా ఉన్నాడు. ఏం చెప్పినా, దేవుడు ఏం చెప్పినా కానీ చిత్తం ప్రభువా అనేటటువంటి లక్షణం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆశీర్వాదం వచ్చింది. అక్కడితో ఆగిపోలేదండి. అదే ఆశీర్వాదం ఇస్సాకు తర్వాత యాకోబు, ఇశ్రాయేలీల దాకా వెళ్ళిపోయింది. ఈరోజు ఆ ఆశీర్వాదం నీకు కావాలంటే ఆయన మాట వినాలి. 1, భయభక్తులు కలిగి ఉండాలి. 2, ఆయన మాట వినాలి. 3వదిగా మనం గమనిస్తే ఆయనను మనము చేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. మందసము గురించి మీ అందరికీ బాగా తెలుసు. మందసము ఒబేదేదేమి ఇంటిలో 3 నెలలు ఉంది. అప్పుడు ఒబేదేదము ఆశీర్వాదంగా 2వ సమూయేలు గ్రంథములో మనం చూస్తున్నాం.
2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము. వాక్యం వింటున్న దైవ జనాంగమా, ఆశీర్వాదం కావాలంటే దేవుడు చాలా స్పష్టంగా చెప్పేశాడు. 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదేదెము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదెమును అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించెను. చూసారా, 3 నెలలు ఓబేదేదెము ఇంటిలో మందసము ఉంది, అంతే ఆశీర్వాదం వచ్చేసింది. ఈరోజు మీకు ఆశీర్వాదం కావాలి అంటే ఓబేదేదెము ఇంటిలో ఉన్న మందసము మన ఇంటిలో ఉండాలి. మందసము అంటే ఏమో కాదు, ఆయన సన్నిధే. మందసం అంటే ఏమీ కాదు, యేసుక్రీస్తు ప్రభువారే. అంటే యేసయ్య మనలో ఉంటే, యేసయ్యను మనం చేర్చుకుంటే కనుక ఖచ్చితంగా మనం ఆశీర్వాదానికి నిలయమైపోతాం. 1, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించండి, ఆశీర్వాదం మీకు వస్తుంది. 2, ఆయన మాట వినేవారంగా ఉండండి, ఆశీర్వాదం మీకు వస్తుంది. 3వది, ఆయన్ను చేర్చుకునే విధముగా ఉండండి, ఖచ్చితంగా ఆశీర్వాదం మనకు లభిస్తుంది. ఎందుకంటే ఆశీర్వాదానికి వారసులు అవడానికే దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. కాబట్టి ఈ 3 పనులు చేయండి. భయభక్తులు కలిగి ఉండండి, దేవుని మాట వినండి, ఆయన్ను చేర్చుకోండి. దేవుడు ఖచ్చితంగా మీ జీవితమును ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదము దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలో మీరు బయలుపరిచారు. మీరు బయలుపరిచిన ప్రతి మాట కూడా తండ్రి, ఇదిగో మా జీవితంలో అన్వయించుకుంటూ ముందుకు సాగి మీ ఆశీర్వాదాన్ని పొందుకునే కృపలో నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.